ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను. ఎందుకంటే దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట, ప్రవక్తయే గాని కలలు కనవాడే గాని మీ మధ్యను లేచి సూచక్రియను మహత్కార్యములను చేసి దేవుడైన యెహోవా పేరిట కాకుండా లోకానుసారంగా ఏది జరిగించినను వారి మాట వినకూడదు, అలాంటి వారిని చేర్చుకునకూడదు. ఎందుకనగా మీ దేవుడైన యెహోవాను మీరు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు దేవుడైన యెహోవా పరీక్షించుచున్నాడు అనే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో సంపూర్ణంగా ఆయన ఎడల భయభక్తులు కలిగి ముందుకు సాగిపోదాం. ఆమేన్.